6 మణులు 3 టీంలు ఒకటే అవకాశం. Hi friends, welcome to Deep Explanation. You're a laboratory experiment, Rogers. Everything special about you came out of a bottle. ఒక సాధారణ మనిషి ప్రపంచాన్ని కాపాడడానికి తన ప్రాణాలను త్యాగం చేసుకున్నాడు. విశ్వాన్ని గడగడలాడించే థానోస్ ఆర్మీకి ఒంటరిగా ఎదురు వెళ్ళాడు. తనే క్యాప్టెన్ అమెరికా. ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాప్టెన్ అమెరికానే ఎందుకు పర్ఫెక్ట్ లీడర్ ఎంసీయూలో అని. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్. నెంబర్ 1, మొరాలిటీ అండ్ వాల్యూస్. క్యాప్టెన్ అమెరికా మొరాలిటీ అండ్ వాల్యూస్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. తను నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. మనం ఎగ్జాంపుల్గా క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీని కూడా చూడవచ్చు. బకీ చెడ్డవాడు కాదు అని క్యాప్టెన్ బలంగా నమ్ముతాడు. సో అలా టోనీ స్టార్క్, కింగ్ టిచాలా, ఈవెన్ గవర్నమెంట్కి కూడా ఎదురు తిరుగుతాడు. నెంబర్ 2, స్ట్రాటజిక్ థింకింగ్. క్యాప్టెన్ అమెరికా మిషన్ ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకొని తన టీమ్మేట్స్ స్ట్రెంత్ని వాడుకుంటాడు. కెప్టెన్ అమెరికా ప్లానింగ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీ కారణంగా తనని తొందరగా నమ్ముతారు. మోస్ట్ ఇంటెలిజెంట్ అయిన టోనీయే క్యాప్టెన్ కమాండ్ కోసం ఎదురు చూస్తాడు. Stark, you got the perimeter. Anything gets more than 3 blocks out, you turn it back or you turn it to ash. Can you give me a lift? Right. Better clench up, Legolas. నెంబర్ 3, రిసైలెన్స్ డిటర్మినేషన్. క్యాప్టెన్ అమెరికా డిటర్మినేషన్ చాలా గొప్పది. తనకు ఏమైనా పర్వాలేదు అని తనని తాను అండ్ షిప్ని నీళ్ళలో క్రాష్ చేస్తాడు. మంచు నుండి బయటపడిన తర్వాత కూడా తను ప్రజలకు మంచి చేయడం ఆపలేదు. తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, బట్ ప్రజలకు మంచి జరగాలి అనే సంకల్పం కలిగి ఉంటాడు క్యాప్టెన్ అమెరికా. నెంబర్ 4, ఇన్స్పైరింగ్ స్పీచ్. క్యాప్టెన్ అమెరికా చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడే క్యారెక్టర్. ఆ పని వారి వల్ల కాదు అని వారు బ్యాక్ స్టెప్ వేసినా సరే క్యాప్టెన్ స్పీచ్ వినగానే ముందడుగు వేస్తారు. నీ పేరు చెప్తే గ్లోబ్ అంతా గడగడ వణికిపోతుంది. దయా దాక్షిణ్యాలు లేకుండా ఎంతో మందిని చంపేశావు. అంత పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ మన క్యాప్టెన్ అమెరికా. క్యాప్టెన్ సీరం తీసుకున్నాకైనా సరే, తీసుకోక ముందైనా సరే తనతో ఉన్న వారిని ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాడు. మనందరికీ ఇది ఆఖరి అవకాశం. తప్పు జరగకూడదు. అర్థమైందా? మనలో చాలా మంది మనకు తెలిసిన చోట్లకే వెళుతున్నాం. అందుకని అంతా తెలిసినట్టే జరుగుతుంది అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి. అవెంజర్స్కి ఇది కురుక్షేత్రం. మనం గెలుస్తాం. నెంబర్ 5, పర్సనల్ సాక్రిఫైస్. క్యాప్టెన్ అమెరికా నమ్మిన దాని గురించి ఎంత దూరమైనా వెళ్తాడు. ఎంత దూరం అంటే తన ప్రాణాలు విడవడానికి కూడా వెనకాడడు. వరల్డ్ వార్ 2 టైంలో తన సర్వీస్, షిప్ని నీళ్ళలో క్రాష్ చేయడం, సివిల్ వార్లో బకీ కోసం స్టాండ్ తీసుకోవడం ఎక్సెట్రా ఇలాంటివి అన్నమాట. తన ప్రాణాలు పోతాయని తెలిసినా అందులో స్టాండ్ తీసుకుంటాడు తను. He's my friend. So was I. నెంబర్ 6, లెగసీ. క్యాప్టెన్ అమెరికా లెగసీ సూపర్ సోల్జర్ సీరంతో మొదలయ్యింది. అలా అది వరల్డ్ వార్ 2లో కూడా కంటిన్యూ అయ్యింది. అలా తనని ఇన్స్పైరింగ్గా తీసుకొని తన లెగసీని క్రియేట్ చేద్దాం అని సూపర్ సోల్జర్స్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు క్యాప్టెన్ లాగా. అది విఫలం అవుతుంది. క్యాప్టెన్ మంచులో గడ్డ కట్టుకపోవడంతో తన లెగసీ అక్కడ ముగుస్తుంది. క్యాప్టెన్ మంచు నుండి బయటపడడంతో మళ్ళీ మొదలవుతుంది. అవెంజర్స్కి లీడర్ అయి అవెంజర్స్ లెగసీకి క్రియేట్ కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఆఖరిగా తన లెగసీని వేరే వాళ్లకు పాస్ చేస్తాడు. అలా తన లెగసీని క్యాప్టెన్ ముగించుకుంటాడు. తన లెగసీని కూడా తన బెస్ట్ ఫ్రెండ్కి ఇవ్వలేదు. ఆ పొజిషన్కి ఎవరైతే వర్తినో వారికి మాత్రమే ఇస్తాడు. Like it's someone else's. It isn't. క్యాప్టెన్ అమెరికా క్యారెక్టర్ అనేది సింబల్ ఆఫ్ హోప్ అండ్ యూనిటీ. తనను ఇన్స్పైరింగ్గా తీసుకొని చాలా హీరోస్ ఉన్నారు. టోనీ పీటర్ని నీవు క్యాప్టెన్ అమెరికా అంతటి వాడివి కావాలి అని కోరుకుంటున్నా అని అంటాడు. నా ఉద్దేశం ప్రకారం క్యాప్టెన్ అమెరికానే పర్ఫెక్ట్ లీడర్. తన దగ్గర సూపర్ పవర్స్ అండ్ టెక్నాలజీ లేకపోవచ్చు, బట్ క్యాప్టెన్ టీంని లీడ్ చేసినట్టు ఎవరు చేయలేరు. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చివరి శ్వాస దాకా పోరాడదాం. గుడ్ లక్.